చెల్లిస్తున్నాను. ఈ దినం దావీదు గురించి చూసుకుందాము. మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో శత్రువు తరమడం మొదలుపెట్టింది. నీ జీవితంలో అభిషేకం ఉంటే శత్రువు తరుముతాడు, కానీ దావీదుని ఆఖరికి రాజుగా చేశాడు దేవుడు. ఎందుకు? అందులో నిలబడ్డాడు కాబట్టి. దావీదు ఎప్పుడైతే నిల్చున్నాడో రాజుగా చేశాడు. ఏంటండి, ఇశ్రాయేలుకి, యూదులకి అందరికీ దేవుడు రాజుగా చేశాడు. కాబట్టి దేవుళ్ళో నిలబడడం నేర్చుకోవాలా. ఇది మాత్రం మనం చేయాలి. తప్పకుండా విజయం మనకే దేవుడు ఇస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. లూకా సువార్త చూసుకుందామండి. మొదట 14వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడినని చెప్పాను. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. దేవుని మహిమ కలుగును గాక. అలాగే సమూయేలు గ్రంథం చూసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చూసుకుందాము. 13వ వచనం 14వ వచనం చదువుతారు. ఈ విధమైనటువంటి జీవితం దావీదు జీవిస్తున్నప్పుడు ఎవరు వచ్చింది? విరోధి. ఎవరు? సౌలుకి దురాత్మ, దావీదుకి పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ విధంగా మరి
ఇష్టంగా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు, తన యొక్క ఉద్యోగాన్ని ఇచ్చాడు, మరి అన్నీ చేశాడు. కానీ ఆఖరి దాకా తరుముతున్నవాడు ఎవరంటే దావీదుని సౌలే తరిమాడు చంపుదామని. ఏ వ్యక్తి అయితే అభిషేకం పొందుకుంటారో, ఏ వ్యక్తి అయితే కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉంటారో వాళ్ళ మీద దేవుని ఆత్మ నిలబడుతుంది. వాళ్ళకి ఏం జరగదు, ఏంటంటే ఏమీ జరగదు, కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ ఒక సమయం వస్తుంది, దేవుడు అకస్మాత్తుగా వారిని విడిపిస్తాడు. ఆ మాట బైబిల్లో ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. నిలుచోవడం నేర్చుకోవాలి. దేవుని మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చూసుకుందాము. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11 నుంచి 22 వచనాలు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? దగ్గరికి వచ్చాడు. శత్రువుని దేవుడు దావీదుకు అప్పగించాడు. కానీ దావీదు దేవుడు అభిషేకించాడు సౌలుని. నేను మాత్రం అతను చంపననేసి తన దాగుంటూనే ఉన్నాడు. సౌలు ఏ రాజ్యంలో ఉన్నాడో దావీదును కనుక్కొని ఆ రాజ్యంలోకి మరి తను ఇశ్రాయేల్ని, యూదుల్ని అందరినీ తీసుకొని వెళ్ళి ఎలాగైనా చంపేద్దాం దావీదుని అనుకున్నాడు. కానీ దావీదు మాత్రం ఆ పని చేయలేదు. దావీదు దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. కాబట్టి చంపేయాలని ఒక నిమిషం అక్కడ ఆ మొత్తం అప్పగించాడు, దగ్గర దాకా అప్పగించాడు. కానీ అక్కడ ఏం చేశాడు, ఆ వస్త్రపు చెంగు, ఆ నీటి బుడ్డి, ఆ యొక్క ఆ బాణం తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దావీదు బుద్ధి ఎంత మంచిదో, అభిషేకించిన వారి లక్షణాలు అలా ఉంటాయి. కీడుకు ప్రతి కీడు చెయ్యరు. అందుకే అక్కడ సౌలు ఏం చేస్తున్నాడు, పశ్చాత్తాపడి ఏడ్చి ఏమన్నాడు, నీ శత్రువు నీకు దొరికినా నువ్వు చంపలేదంటే ఇశ్రాయేలు మీద రాజుగా నిన్నే నియమిస్తాడని అక్కడ ఒప్పుకున్నాడు. అది నిజం. ఎందుకంటే దావీదులో మంచితనం కనబడుతుంది. తను చంపలేదు సరే కదా, ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు, అమాలేకీయులు వచ్చినప్పుడు సౌలు ఓడిపోతున్నాడు. ఆ మధ్యలో దావీదు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని గెలిచి వచ్చాడు. ఇటువంటి ఉపకార బుద్ధి కలిగిన వాడు దావీదు, అభిషేకం పొందిన దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, మిన్నులు వంటి వాడిని కదా, నేను ఏమాత్రపు వాడును. ఇలాగా రాజు దగ్గర తగ్గించుకున్నాడు. దేవుడు దావీదుని హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందాం. 1 సమూయేలు 25వ అధ్యాయం. హల్లెలూయా. ఈ నాబాలు కూడా మరి చూస్తే ఈ నాబాలు యొక్క గొర్రెల చుట్టూ కూడా దావీదు మనుషులు కాపలా ఉండేవారు. ఆ గొర్రెలకు ఏ హాని కలగకుండా మరి మంచి పని చేశారు. అయితే వాళ్ళకి ఆహారం కావాలి కాబట్టి నాబాలు దగ్గర ఉన్నదని తెలిసి కొంతమంది మనుషులు పంపిస్తే నేను ఇవ్వనని నాబాలు చెప్తాడు. నేను ఎప్పుడైతే ఇవ్వనని చెప్తాడో అయితే చంపేస్తాం పద, అందరూ కత్తులు పట్టుకోండి బయలుదేరుతారు. ఈలోగా నాబాలు భార్యకు అక్కడ ఉన్న పనివాడు చెప్పినప్పుడు వెంటనే ఆమె అన్నీ సిద్ధం చేసి దావీదుని ఎదుర్కొని అప్పుడు బ్రతిమలాడి క్షమించమని అడుగుతుంది. కాబట్టి క్షమించమని అడిగిన తర్వాత ఆయన తెచ్చింది తీసుకుంటాడు. కాబట్టి నువ్వు నా దగ్గరికి రావడాన్ని ఆ నాబాలు చనిపోలేదు, దేవుడు నాకు ఆ పని నా చేత చేయించలేదు, దేవుడు స్తుతించబడిన గాక, నీవు ఆశీర్వదించబడిన దానివని అక్కడ దావీదు చెప్పి తను పంపించేటప్పుడు నాబాలు చనిపోయాడు. ఎవరు చంపేశారు? దేవుడే నాబాలను చంపేశాడు. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉద్దేశాలు దావీదు మంచితనాన్ని గ్రహించలేదు. అక్కడ గ్రహించకుండా తన ఇష్టానుసారంగా మాట్లాడడమే కాకుండా ఏం చేశాడు, విందు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన భార్య చెప్పిందో ఏం చేశాడట, బిగుసుకుపోయాడట. భయంతో బిగుసుపోగానే దేవుడు మొత్తగానే చనిపోయాడు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. నిజంగానే అబీగయల్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ తగ్గించుకొని ఎప్పుడైతే దావీదు జీవిస్తున్నాడో శత్రువులు ఎట్లా సౌలు ఎదుట చంపడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అభిషేకం పొందినవాడు. నాబాలు చంపడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే నేను నీకు ఉపకారం చేస్తున్నాను, నాకు నువ్వు అపకారం చేస్తున్నావు కాబట్టి తెల్లవారింటికి ఒక్కడ ఉండకూడదని చెప్పి చంపేద్దాం అనుకున్నాడు. కానీ నాబాల్ని దేవుడు చంపనివ్వకుండా దేవుడే నాబాల్ని చంపేశాడు. మన జీవితాల్లో కూడా ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనం మన శత్రువులు పక్కనే ఉంటారు. ఒక వ్యక్తి చానాల క్రితం, మరి ఈ విషయం చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నా మీదకి వచ్చేటప్పుడు నేనేం చేశాను, కొట్టకూడదు అనేసి చెయ్యి పట్టుకున్నాను.
నన్నైతే తోసేసిన తర్వాత చాలా దూరంలో పడిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే చెయ్యి పట్టుకొని నిన్ను కొడతానని చెయ్యి ఎత్తింది. ఆ చెయ్యి పట్టుకొని దేవుడి అభిషేకం ఉంది కాబట్టి నువ్వేమీ అనకూడదు, నేను పడిపోయిన తిరిగి లేచాను కదా, నాకేం అవ్వలేదు, ఈ విషయాల్లో మాత్రం నువ్వేం అనకూడదని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఆగిపోయింది. కానీ దేవుడు నాకు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని అభిషేకం పొందిన వాళ్ళని ఏమీ అనకూడదు. ఈ సంగతి చాలామందికి తెలియదు. ఏంటండి, ఈరోజు మేము ఎందుకు తిరిగి కేసులు పెట్టలేదు, మేము మా జీవితాలు తిరిగి పెట్టలేదు. ఎందుకంటే దేవుడే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే మేము మాటలు చెప్తున్నాం, జరిగిన సంగతులు కొన్ని చెప్పాల్సి వచ్చింది కాబట్టి, నిజం చెప్పాలి కాబట్టి చెప్పి వీడియోలు చేస్తున్నాం. కానీ మాకైతే ఏమీ అనకూడదని ఇష్టపడుతున్నాం. వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మేము మాట్లాడుతున్నాం. దావీదుని దేవుడు రాజుగా చేశాడు. మీ జీవితాల్లో మీరు తగ్గించుకుంటే దేవుడే హెచ్చిస్తాడు. ఏమని చెప్తున్నా మత్తయి సువార్తలో, నా నీతిని రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, అవన్నీ మీకు ఇస్తాను, మీకు ఏమేమి కావాలో అన్నీ ఇస్తాను నేను. అది చెప్పాడు దేవుడు. యేసుప్రభువు చెప్తున్నా, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, మీకేం కావాలో అవన్నీ ఇస్తానని. మరి అక్కడ యేసుప్రభువు వారు అక్కడున్న శిష్యులతో చెప్తున్న మాటలు మన జీవితాల్లో వాళ్ళకి చేతగాక కోపం వచ్చి ఏం చేశాడు, పేతురు వెంటనే చెవు నరికేశాడు. కోపంతో పేతుని దెబ్బలాడి ఆ చెవు తీసుకెళ్ళి మళ్ళీ అంటించాడు. నిజంగా అదే మనుషుల్లో జరిగితే ఏమంటారు, నా చేతికి చిక్కారు కాబట్టి వీళ్ళందరినీ చంపేస్తాను, లేదా దేవుని శక్తి నాకు ఉంది కాబట్టి మీరు చచ్చిపోండి అని అంటాను అని యేసుప్రభువు వారు. కానీ ఏంటి కారణం, ఆయన దేవుడు, వీళ్ళు మానవులు. అక్కడికి ఓ మాట అంటారు ఆయన, వీళ్ళందరినీ వదిలిమంటే వదలడానికి ఇష్టపడరు. అప్పుడు ఏం చెప్తారు, నేనే, మీకు ఎవరు కావాలంటే యేసు కావాలనంటే ఆయన నేనే అనుభవసరికి వాళ్ళు వెనక్కి తగ్గి వెళ్ళి పడిపోతారు. అందరూ పడిపోతారు. చంపేయాలంటే చంపేయగలడు, కానీ ఆయన మానవుల కొరకు మరణించాలి కాబట్టి, ఆ యొక్క గొప్ప కార్యం జరగాలి కాబట్టి వాళ్ళని తిరిగి లేపి వీళ్ళని పోనీయండి అని దేవుడు చెప్పి పంపేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని లక్షణాలు మనం ఉంటే ఈ భూమి మీద దేవుడు ఏం చేస్తాడో అత్యున్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు అని 113లో మనకు తెలుసు. పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తి తన ప్రజలతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుకై యెహోవా వారినట పైకి లేవనెత్తాడట. ఈ మాటలన్నీ మనకున్నాయి కాబట్టి మనం ఎలా జీవించాలి. దావీదేమంటున్నాడు రాజు దగ్గర, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నుళ్ళు వంటి వాడిని, నేను నన్ను తరుముతున్నావు, నా ప్రాణాలు తీయాలని చూస్తున్నావు, నేను అలా చేయను నిన్ను అని అక్కడ రాజు ఎదురుగుండా చెప్తున్నాడు. అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది సౌలుకి. పశ్చాత్తాపం వచ్చి ఏడుస్తాడు. ఏడ్చి, నాయన ఇశ్రాయేలుకి రాజు నువ్వే, నేను చేస్తుంది పాపమే అనేసి తిరిగి వెళ్ళిపోతాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడికే మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోవాలా. ఎవరిని ఏమనకూడదు, అభిషేకించబడిన వారిని అస్సలు అనకూడదు. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకో చూసుకున్నాం 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. దేవుని మహిమ కలుగును గాక. ఏం చేస్తారండి, ఈ విధంగా సౌలు జరిగింది, మంచి పని అయింది అన్ను. కానీ సౌలు అభిషేకించబడినవాడు. యోనాతాను దావీదు ఇద్దరూ ప్రమాణం చేసుకున్నారు. 1 సమూయేలు గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంటుంది. దావీదుని చంపేస్తానని ఆ రోజు మరి నిర్ణయం చేసుకున్న తర్వాత అప్పుడు సౌలు యోనాతాను తిడతాడు. చాలా మాటలు, భయంకరమైన మాటలు తిడతాడు. నేను ఎలాగైనా చంపేస్తానంటే అప్పుడు దావీదుని కొన్ని మాటలు చెప్పి పలానా స్థలంలోకి రమ్మని చెప్తాడు. ఆ స్థలంలోకి వెళ్ళాక ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తారు, భయంకరంగా ఏడుస్తారు. అప్పుడు యోనాతాను అనుకుంటాడేమో మనసులోని, తప్పకుండా నాకు శాపం వస్తుంది, తండ్రిని బట్టి పిల్లలకి, నా తండ్రి నీతిమంతుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి దావీదుని తరుగుతున్నాడు కాబట్టి ఆ పాపం నన్ను పట్టుకుంటుందని యోనాతాను అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ నా సంతతికి నీ సంతతికి యెహోవాయే సాక్షి అని అక్కడ ఇద్దరు ప్రమాణం చేసుకుంటారు. ప్రమాణం చేసుకున్న తర్వాత దావీదు ఏడుస్తాడు, బాగా ఎక్కువ ఏడ్చినాడు. దావీదే భయంకరంగా ఏడుస్తాడు. నీ తండ్రి నన్ను ఇలా చంపడానికి చూస్తాడు, నేను ఏం చేశాను, ఏం తప్పు చేశానని యోనాతాను అడుగుతాడు. అప్పుడు అంటాడు, నా తండ్రి ఏం చేసినా నాకు తెలియకుండా చేయడు కాబట్టి నేను చెప్తాను, నువ్వు దూరంగా పారిపోమని
దావీదుకి యోనాతాను మాటిస్తాడు. యెహోవాయే సాక్షి అన్నందుకు అలా న్యాయంగా ఉంటాడు దావీదు. యోనాతాను చచ్చిపోతాడు, సౌలు చచ్చిపోతాడు, ఇద్దరు చచ్చిపోతారు. తర్వాత ఏంటి ఆ దాది ఈ యొక్క తన కుమారుని తీసుకొని పరిగెత్తప్పుడు కాళ్ళు ఇరిగిపోతాయి, కుంటివాడైపోతాడు యోనాతాను కొడుకు. ఆ కొడుకుని తెచ్చుకొని బల్ల దగ్గర భోజనం పెట్టి సౌలు ఆస్తులన్నీ కూడా తనకు రాసిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఏమైంది అక్కడ? న్యాయంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. కాబట్టి తన జీవితాల్లో దేవుడు తన కార్యం చూస్తున్నాడు. కాబట్టి తను ఏం చేశాడు? దేవుడిని అడగడం నేర్చుకున్నాడు. ఎప్పుడు కూడా దేవుడిని అడుగుతాడు. ఎవరు? దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చనిపోయాడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. చనిపోయిన తర్వాత మరి దావీదుని దేవుడు రాజుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం చూసుకుందాం సమూయేలు గ్రంథం. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఇప్పుడు ఏమైంది? సమూయేలు చనిపోయిన తర్వాత దేవుడిని అడిగాడు. ఏం చేస్తున్నాడు? నేను వెళ్ళిపోయి రాజును అయిపోతాను, మరి నాకు విజయం వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతానని దావీదు అనుకోలేదు. దేవుడి దగ్గర విచారణ చేశాడు. ఇది జరిగిన 2వ అధ్యాయం మొదట, ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. కాబట్టి యజ్రాయేలీయులకు అహీనోయమును కర్మేలుడియగు నాబాలు యొక్క భార్య అయిన అబీగయలును తన ఇద్దరు భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయాను. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురముండ్రి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునికి పట్టాభిషేకము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట ఉంటే చూసుకుందామండి. 6వ వచనం. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరుచును. నేను మీరు చేసిన ఈ క్రియలు బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. మీ యజమానులకు సౌలు మృతి నొందును గాని యోధావారు నాకు తన మీద రాజుగా పట్టాభిషేకం చేయుచున్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకుని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓర్చుకుంటట ఏమంటారు? ఒక్క కోడిగుడ్డు గంపడ పిల్లలు అవుతాయట. చూసారా సామెత? అది మంద కాదు, మన బైబిల్లో కాదు. ఓర్చుకుంటే గంపడ పిల్లలు అవుతాయి. ఓర్చుకోవాలి. కానీ ఇప్పుడే జరగాలి అంటారు. ఏంటంటే దేవుడు ఎందుకో ఏదో ఒక విధంగా ఆలస్యం అవుతుందంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీ జీవితాల్లో దాచించాడని నమ్మడం నేర్చుకోవాలి. ఈ సౌలు జీవితాలు చూస్తే దావీదు జీవితాలు చాలా తరిమేరు. తర్వాత ఫిలిస్తీన్లు కూడా చంపేద్దాం అనుకున్నారు దావీదుని. ఇంకా ఇటు నుంచి అటు తిరిగాడు. ఆ బాణం తన మీదకి వచ్చేసిన కానీ దేవుడు దావీదుని తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే తప్పిస్తూ వస్తున్నాడు, కాపాడుతున్నాడు. తర్వాత సౌలు చేతిలోంచి మరణం కూడా తనేమి చేయకుండా దేవుడు ఏం చేశాడు? తనకు తోడు ఇంటి నడిపించాడు దావీదుకి. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు దావీదుని చూస్తే భయపడేవాడట. దేవుడు అతను తోడై ఉన్నాడని భయం వచ్చేదట సౌలుకి. ఆ మాటలు రాయబడితే 1వ అధ్యాయం చూసుకుందాము. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15-16 చదువుతాను. దావీదు మిగిలి సుబుద్ధుడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదావారితోనూ దావీదు జనులను ముందు వచ్చుచు పోచుండుట చేత వారు అతను ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములు జరిగింపవలెనను. అందుకు దావీదు రాజులకు అల్లుడనుడు నేను ఎంతటివాడును, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబాన్ని ఏపాటిది అని సౌలుతో అనెను. తర్వాత ఏం చేశాడు? మీకాలుని ఇచ్చి పెళ్లి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సౌలు దావీదుకు భయపడుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటారో, ఎప్పుడైతే మనలో ఆయన ఉంటారో, ఎప్పుడైతే మనతో ఆయన నడుస్తారో అనేకమైన ప్రమాదాలు వస్తాయి. కానీ దేవుని అభిషేకం నీలో ఉంది కాబట్టి శత్రువు కూడా ఏమీ చేయలేడు.
దావీదు సౌలు బ్రతికినన్నాళ్ళు కూడా దావీదును చంపడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ జీవితాల్లో ఏమైనా వస్తే ప్రతి ఒక్కరు నేను చంపేస్తాను, నిన్ను అలా చేస్తాను, నిన్ను ఇలా చేస్తాను ఏంటండి ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు, కానీ ఏమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి దావీదుకి ఎలాగైతే ఆశీర్వాదం వచ్చిందో అలాగ జీవించిన వాళ్ళందరి జీవితాల్లో ఆశీర్వాదాన్ని దేవుడు చూపిస్తాడు. దేవుడు మనం అనుకుంటాము ఏంటి మరణం పక్కనే ఉంది, లేకపోతే మరణం మనలోనే ఉంది, ఏంటి పరిస్థితి, ఏమవుతుంది అలజడ, భయంకరమైనటువంటి బాధ, శ్రమ, ఏంటి ఎంత భయంకరమైన పరిస్థితి ఏంటి, ఎప్పుడు తప్పించగలము, ఎప్పుడు తప్పించబడతాం మనం, ఇది ఇంకా అంతమే, ఈ మరణమే అంతం కానీ ఇంకా అవ్వదు అనుకుంటారు. కానీ దేవుడు చేస్తాడని నమ్మడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దావీదు పక్షంగా యుద్ధం చేస్తున్నాడని సౌలు తెలుసుకున్నాడు. ఫిలిస్తీయులు ఏం చెప్తారు, దేవుడు దావీదుతోనే మనం పారిపోదాం పదన్న పారిపోతారు, అమాలేకీయులు పారిపోతారు, ఎంతోమంది పారిపోయారు దావీదు జీవితంలో యుద్ధాలు చేసి. దావీదు యుద్ధం చేస్తున్నాడు, వారు ఆస్తులు తెస్తున్నాడు, దేవుని మందిరం కొరకు ఆయన దాస్తున్నాడు దావీదు. అలాగా దావీదు జీవితం న్యాయంగా ఉన్నాడు, ఆయన పరిపాలన కూడా న్యాయంగా ఉంది, ఆయన నిర్దోషిగా ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, తగ్గించుకున్నాడు, దేవుడినే చూపిస్తున్నాడు. ఇక్కడ చూసి చాలా స్థలాల్లో దావీదు దేవుడిని అడిగాడు. అక్కడ ఆకాష్ అనే ఆ రాజు ఉంటాడు, అతను ఏం చేస్తాడంటే తీసుకెళ్ళిపోతాడు, భార్య పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ శ్రమలు ఈ బాధలు ఎందుకంటే దావీదుని రాళ్ళతో చంపేద్దాం అనుకుంటారు. కానీ దావీదు ధైర్యం తెచ్చుకొని ఏఫోదును తెచ్చుకొని దేవుని యొద్ద విచారణ చేయగా, నువ్వు తరుము, నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పినప్పుడు దావీదు వెళ్ళి తన భార్య బిడ్డలు అందరినీ తీసుకొస్తాడు తిరిగి యుద్ధం చేసి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉండాలి మనకి. దేవుడు మన జీవితంలో ఉండాలి, మనతో ఉండాలి, మనలో ఉండాలి, మన మీద ఉండాలి. ఎప్పుడైతే ఉంటారో శత్రువులు చుట్టూ వస్తారు కానీ నిన్నేమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అభిషేకం పొందిన దగ్గర నుంచి ఆఖరు దాకా దావీదుని శత్రువు తరుముతే ఉన్నాడు. సౌలు కాదు మామూలు మనిషి, కానీ సౌలుకి దురాత్మ పట్టింది కాబట్టి నీతివంతుడు చెప్తున్నాడు యోనాతాను, అతను ఏం చేశాడు, నీ పక్షంగా యుద్ధాలు చేస్తున్నాడు, దావీదు నిర్దోషి, దావీదు ఏ పాపం చేయలేదు, నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు అని తండ్రిని అడుగుతాడు కూడా. అడిగితే అక్కడ తిడతాడు యోనాతాన్ని. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి మరణం మన జీవితాల్లోకి వస్తుంది కానీ మరణం విజయం పొందదు. దేవుడు ఇదే మాట చెప్తాడు. ఎబ్రీల్ పత్రిక చూసుకుందామండి ఒకసారి, 16 నుంచి చదువుతాను. మరణ శాసనం ఎక్కడ ఉండును, అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనం రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడుల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇది అని చెప్పుచు గ్రంథముల మీద ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారం మీదను సేవాపాత్రములన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును అని, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలు వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన వల్ల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయనే అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగములు సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకున్నట్టు వలన పాపము నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడిను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని
నియమించబడును, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపం భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకోను అని ఇండువారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తాడు? మరణ శాసనాన్ని రాసినిచ్చిన వాడు మరణించితే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మరణముకి ఎటువంటి ప్రభుత్వం లేదు. కానీ ఏమవుతుంది? కొన్ని పరిస్థితుల్లో చచ్చిపోతాం అనుకుంటాం. ఏంటండి? చచ్చిపోతాం మనం అనుకుంటాం, కానీ మరణించాడు మన కొరకు, తిరిగి లేచాడు. ఆయన ఒక్కసారే మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఏ మనిషి అయినా నేను పాపిని అడిగినప్పుడు దేవుని ఆశీర్వాదం వారిలోకి వస్తుంది. పాపాలన్నీ క్షమిస్తాడు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేస్తాడు. ఇక ఆశీర్వదించడం మొదలు పెడతాడు దేవుడు. ఆయనలో ఉన్న లక్షణాలవి. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడ్డం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే దావీదును అభిషేకించాడో సౌల్లో ఎంటర్ అయ్యాడు సాతానుడు. చూసారండి, దురాత్మ ఎంటర్ అయింది. ఆఖరిగా సౌలు చనిపోయిందాక కూడా ఏం చేస్తున్నాడు? దావీదుని చంపుదాం అనుకుంటున్నాడు. దావీదు ఎన్నోసార్లు దాక్కున్నాడు. ఏంటండి, ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు, కానీ సౌలుకి ఏం చేశారు? కబురు పెట్టేవారు, మా ఇంట్లో దావీదు ఉన్నాడు, వచ్చి త్వరగా పట్టుకోమని. దేవుడు దావీదుతో చెప్పేవాడు ఏమని? ఇక్కడ నుంచి నువ్వు త్వరగా వెళ్ళిపో, సౌలు వస్తున్నాడు అనుకోసరికి దావీదు అదే విధంగా తప్పించుకున్నాడు. దేవుడితో మనకు సంబంధం ఉంటే మరణం ఏం చేస్తుంది? దేవుడే తప్పిస్తాడు. మరణం తప్పించుట యెహోవా వశము. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉన్నావా? దేవుని రాజ్యంలో ఉంటావు. ఇక్కడే దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. తర్వాత ఇటువంటి జరుగుతున్నప్పుడు నిన్ను విడిపిస్తాడు. తన బిడ్డను ఇందాక అనుకున్నాం కదా, ఆయన చేతిలో పెట్టుకొని మనల్ని చూస్తున్నాడు. ఆయన చేతిలో పెట్టుకొని, నీ తల్లినా మరచును కానీ నేను నిన్ను మరువను. ఇటువంటి మంచి మంచి మాటలు దేవుడు, మంచి మంచి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు నీవు ఎంత ఆస్తుంటే మాత్రం ఏమి లాభం? ఏంటండి, అవేమన్నా విడిపిస్తాయా? విడిపించవు. 115 చూసుకుందామండి. ఏం చెప్తున్నాడు అక్కడ? కీర్తన గ్రంథం ఒక మాట చెప్తున్నాడు. దేవుడు అట ఆకాశం అందు ఉన్నాడు. చాలామంది బుద్ధిహీనులు ఇంకా మార్పు రాదు. దేవుడు ఎన్నో కార్యాలు వారి కళ్ళ ఎదురుగుండా చేస్తున్నా సరే అవి వినకుండా మళ్ళీ కూడా ఆ పాపిష్టి పనులు చేస్తారు. వారి జీవితంలో కష్టాలే కానీ సుఖం ఉండదు. 115 అధ్యాయం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును ఆయన చేయిచున్నాడు. మంచి విశ్వాసి విజయవాడలో ఉంటారు, మరి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఒక్కతే కూతురు ఆమెను చదువుకోవడానికి కూడా పంపించలేదు. అంత గారాభంగా పెంచారు. చాలా ఆస్తిమంతులు. అయితే ఆవిడకి ఏంటంటే కడుపులో ఒక బల్ల ఏర్పడ్డది. పెళ్లి చేస్తే ఒక బల్ల ఏర్పడ్డది, ఒక బిడ్డ కూడా కడుపులో ఉన్నారు. ఈ రెండు ఉన్నాయి. చాలా స్థలాల్లోకి తీసుకెళ్తున్నారు, కానీ ఆవిడకి బాగోలేదు. ఎన్నో చేశారు, కానీ ఆఖరికి బాగోలేదు. అయ్యేసరికి రాయవెల్లూరు అని ఆ ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది. ఆఖరికి అక్కడ తీసుకెళ్ళండి, బాగైతే బాగవుతారు, ఇంక లేకపోతే ఇంకా అట్టే, కానీ ఇటు లేదని ఎవరో చెప్పారంట. అప్పుడు ఏం చేశారు? తీసుకెళ్తే అక్కడేం జరుగుతాయంటే అంతా ప్రార్థనలే, ప్రతిదీ ప్రార్థనే, వాక్యమే. ఇవన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళి అప్పచెప్పి, తండ్రి మీకు ఎంత డబ్బు కావాల్సి ఇస్తాను, నా కూతురుని బాగు చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి వాక్యం విన్నది, అన్నీ విన్నది. నిజమైన దేవుడు యేసుప్రభు అని రక్షణ పొందింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ పొంది చదువు రాదు, బైబిల్ చదవడానికి రాదు. ఆకాశం నుంచి దేవుని స్వరం వినబడుతుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన స్వరం వినబడుతుంది. అన్ని మనసులో పెట్టుకుంది అమ్మాయి. ఏంటంటే చదువు రాదు. అయితే బైబిల్ కావాలని బైబిల్ తెచ్చుకుంది. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడు చెప్పిన మాటలన్నీ అందులో ఉన్నాయి, గ్రహించింది. ఈయనే దేవుడు అనుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 9 నెలలు అయిపోయేసరికి డాక్టర్స్ అన్నారు, అమ్మ నీకు ఆపరేషన్ చేయాలి రేపు, కాబట్టి నువ్వు దేవుడిని అడుగు అనేసి చెప్పారు. బాప్తీసం కూడా తీసేసుకుంది. ఏంటంటే ఎప్పుడు చెప్పింది? ఎప్పుడైతే ఈ బిడ్డ పుట్టి ఇది ఇలా జరిగింది అప్పుడు కుటుంబానికి చెప్తే వాళ్ళు కూడా రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే ఆఖరికి ఏమైందంటే ఆ రాత్రికి ప్రార్థన చేసి పడుకుంటే తలుపుల్లానే ఉన్నాయి. ఒక యవ్వనస్తుడు లోపలికి వచ్చి తను ఏం చెప్తున్నా, అమ్మ ఎక్కడ నీకు నొప్పి అని పొట్టది పట్టుకుంటే, ఈయన పరాయి మగోడు నన్ను పట్టుకోవడం ఏంటి, కాదు కాబట్టి ఇతను దేవుడై ఉంటాడు, అందుకే తలుపులు వేస్తున్నాయి, ఈయన నన్ను పట్టుకున్నాడని ఆయన నడుము పట్టుకుందాడు గట్టిగా. ఆ నడుము పట్టుకోగానే ఈవిడ పడిపోయింది, ఆయన కనబడలేదు. తెల్లారి లేసరికి 9 పాములు గడ్డ పైన ఉంది, ఆపరేషన్ లేకుండా అది గడ్డ పైన ఉంది. ఆవిడ లేచి ఇలా పట్టుకొని ఇలాగ మంచం పట్టుకొని లేచేసరికి అక్కడ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు పిలిస్తే అప్పుడు వెంటనే టెస్టులు చేస్తే నీ కడుపులో ఉన్న బల్ల పోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యము, మనిషికి అసాధ్యం. నమ్మడం నేర్చుకోవాలి, వాక్యం పట్టుకోవడం నేర్చుకోవాలి. ఏదైనా రోగం వస్తే పలానా వాక్యం నేను చెప్పేదాన్ని, ఇది అస్తమానం మీరు ఈ వాక్యాన్ని చెప్పండి అని అనేదాన్ని. అనేసరికి వాళ్ళు 3 రోజులు 4 రోజులు అలా చేసి ఓ రోజు జబ్బు పోయేది. అలాగే దేవుడు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేశారు, వాళ్ళ జీవితాల్లో నా ద్వారా దేవుడు చేయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైనా వాగ్దానం పట్టుకోండి, ఏదైనా వస్తే వాక్యం పట్టుకొని నాకు ఇలా మాట్లాడావు కదా, నాకు ఎందుకు చేయవు, ఈ మాట నీది కదా అని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు తప్పకుండా చేస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎంత గొప్ప దేవుడు అయి చేయలేని. ఇప్పుడు బిడ్డల పుట్టినలు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంచుమించు 300 మంది పిల్లలు పుట్టారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఫోటోలు తీసుకొని దేవుడు మహిమార్థమే చెప్పాలనుకుంటున్నాను. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 45-40 సంవత్సరాలు ఇలాగా అసలు పిల్లలే పుట్టరు. మీ బ్లాక్స్ అన్నీ 2 కూడా మూసివేయబడ్డాయి, ఇంకా నీకు పిల్లలు పుట్టరని చెప్పేసిన వాళ్ళు కూడా నేను చెప్పాను, దేవుని మాటగా చెప్తున్నాను, నీకు బిడ్డలు ఇస్తాడని చెప్పాను. అయితే ఉపవాసం ఉండి వాటర్ ఆయిల్ పట్టుకెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేశాను. ఆవిడకి ఆడపిల్ల పుట్టింది. దేవుని మహిమ కలుగునుగాక. ఈ ఊర్లో డాక్టర్లు అందరూ చెప్పేశారు పుట్టరని. దేవుడే, మానవుడే. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కార్యాలు కంటికి కనబడబట, చెవికి వినబడబట. ఒక దగ్గర నుంచి అనుభవిస్తూనే ఉంటారు, ఇంకా కృతజ్ఞత లేని వారు ఉండి ఇంకా బొమ్మలు మొక్కుతూనే ఉంటారు. దేవుడి సన్నిధిలో ఉంటారు, అటు తిరుగుతారు. కాబట్టి ఏమైపోతారు, దేవుని కోపం వాళ్ళ మీద దిగుతుంది. కాబట్టి మానేయాలా, ఆ బొమ్మల పూజ మానేయాలా, ప్రభువుని సేవించాలా, సేఫ్టీగా మీరుంటారు. ఎన్నిసార్లు నన్ను చంపవలసింది వీళ్ళ నాన్నగారే. ఒకసారి మందు పెట్టేద్దామని మా అక్కగారిని అడిగారు. ఇంట్లోంచి పారిపో శాంత, నువ్వు పిల్లల్ని తీసుకొని 10 రోజులు అన్నారు. నీకోసం మందు పెడదామని చూస్తున్నారు, నన్ను అడిగారు అనేసి. మేము మందులు పెట్టిన వాళ్ళకి కనబడుతున్నామని నేను దెబ్బలాడాను అనేసి. అలాగా ఎన్నోసార్లు చంపేద్దాం అనుకున్నారు, కత్తి పట్టుకొని తిరిగారు. నన్నేమి చేయలేపారు, నేనే బ్రతికాను. దేవుడు ఆయన చెప్పి నాతో చెప్పి నిన్ను పోషిస్తాను, నిన్ను పెంచుతాను, నీ పిల్లలు పెంచుతానని చెప్పి దేవుడు నన్ను ఇంకా బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని చేసినా సరే తిరిగి సమాధానం చెప్పలేదు, జవాబు చెప్పలేదు, ఓర్చుకున్నాను. ఆఖరి దాకా ఆ మనిషి అయిపోయింది. కాబట్టి ఏమీ చేయలేడు, దేవుడు ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. అలాగని ఏమైనా చేయగలుగుతున్నాడా? అన్యాయంగా అబద్ధంగా కేసులు పెట్టారు కానీ నన్ను ఏమీ చేయలేరు. కాకపోతే భయపడ్డాం. ఏంటంటే ఏమవుతుందో అని ఏడ్చాము, ఎంతో భయపడ్డాం. కానీ దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఆ మహాదేవుడికి ఎన్నైనా వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్నే కాదు, నా బిడ్డనే కాదు, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆయన చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దావీదుతో ఉన్న వాళ్ళని, దావీదుని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. దావీదుతో ఉన్న వాళ్ళని దావీదు కూడా అత్యధికంగా ఆశీర్వదించాడు. అత్యధికంగా దేవుడు వారిని దీవించాడు, వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి మనం జీవించే జీవితం ఎలాగ ఉండాలి? నిర్దోషులుగా, యథార్థవంతులుగా, దేవునికి ఇష్టకరంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతాం, ఎన్ని వచ్చినా సరే నిలబడ్డం నేర్చుకోవాలి. అదే బండ పైన నిలబడ్డం. దేవుని మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధాని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. యోగ్యత అర్హత లేనటువంటి వారు మేము ఏపాటి వారు నాయన, నరుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏపాటి వారు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన భూమి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు. నాయన నీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ముందు నిల్చున్నందుకు మీకు వందనాలు.
దేవా, నిన్ను ప్రేమించిన వారు అందరినీ దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి. ఈ వాక్యం వారి హృదయంలో చెదిరిపోకుండా నాయన నీ నామాన ఘనత మహిమ కీర్తి కలుగునట్లుగా వారి పట్ల నీ కార్యం జరిగించండి, సహాయం చేయండి ప్రభా. శత్రువును బంధించండి నాయన. మా జీవితాల్లో కూడా నీ మాటలు ఉండేలా సహాయం చేయండి. నిరంతరం నిలబడ్డానికి కృప దయచేయండి. సైతాను శక్తులన్నీ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. మీకు మహిమ కలుగునుగాక తండ్రి. నీకు వందనాలు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.